హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే మీకు ఒకటి చూపిస్తాను, చూడండి. చూస్తున్నారా, పైన ఎండ లేదు, అంటే సన్ లేదు. సన్ను పైన లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి అనమాట. అంటే వర్షం పడుతుంది అక్కడక్కడ, మా చుట్టుపక్కల ఊళ్ళో వర్షం పడుతుంది అనమాట. అందుకని ఇక్కడ కూడా సన్ లేదు. ఇక్కడ కొద్దిగా మబ్బుగా ఉంటుంది అనమాట. అది కూడా ఇప్పుడిప్పుడే మబ్బు అయింది. లేకపోతే మనకు తెలిసిందే కదా ఎండ స్టోరీ మీకు చెప్తాను, మీరు వినండి. ఇప్పుడు చెప్పాలా? ఈ గత 2 రోజుల్లో నేను ఎంత కష్టపడ్డానంటే ఎండలో. అంటే ఇన్ని రోజులు చలి ఉండేది, సరిగ్గా పని ఉండేది కాదు. ఎండ ఇలా స్టార్ట్ అయింది, పని వచ్చింది అనమాట. రోజుకి ఒక ఫిట్టింగ్, 2 ఫిట్టింగ్, 3 ఫిట్టింగ్ అలా వచ్చేది. 2 రోజులు ఎలా కష్టపడ్డానంటే ఎండలో చెమటలు పడిపోయి కష్టపడిపోయాను అనమాట. రేకులు ఎక్కి, మ్యాట్లు ఎక్కి, ఈ బ్యాగే ఒక 10 కేజీల బ్యాగ్, 15 కేజీల బ్యాగ్ ఉంటుంది అనమాట. ఈ బ్యాగ్ పట్టుకొని ఆ మీదకి ఎక్కి డిష్ తీసి మళ్ళీ డిష్ నేనే తేవాలి కిందకి, ఈ బ్యాగ్ పట్టుకొని. ఎలాగుంటుంది మనిషికి? కాలు చేతులు పీక్స్ అనమాట ఈ 2 రోజులు. అందుకే ఈ 2 రోజులు డ్యూటీ వెళ్ళే, ఈరోజే డ్యూటీ ఎక్కాను అనమాట నేను. అది మ్యాటర్. కాలు చేతులు ఎలా పీకే అంటే ఇంకా అది చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు రాత్రి ఎప్పుడు పడుకుంటాను తెలుసా? 12కి ఇలా కళ్ళు మూస్తే నాకు 1 గంటకి నిద్ర పడుతుంది. 12:30 కూడా నిద్ర పట్టదు, 1 గంటకి నిద్ర పడుతుంది అనమాట. మొత్తం నిద్రలో మునిగిపోతాను అనమాట 1 గంటకి. అలాంటిది నేను ఈ 2 రోజులు ఎలా పడుకున్నాను తెలుసా? 7కి 8కి అలా పడుకుని పోయాను అనమాట. అలా కాలు చేతులు పీకే, మరి ఇంకేం చేయలేము దానికి. ట్యాబ్లెట్ వేసుకొని అలాగా 2 రోజులు ఇంట్లోనే ఉన్నాను అనమాట. తర్వాత మనకు ఇప్పుడు కొద్దిగా రిలీఫ్ దొరికిందనమాట. అందుకే వచ్చాం. ఇంకా నిన్న తెలిసిందే కదా, నిన్న మనకి కాలేజీ నుంచి పిలుపు వచ్చింది. నేను కాలేజీకి వెళ్ళాను. ఇంకా వర్క్ ఎక్కడికి వెళ్ళలే. అది జరిగిందనమాట. చాలు, కంటిన్యూ అవ్వండి. వచ్చాను గ్రౌండ్కి ఫైనల్లీ. ఎవరు లేరు, నేడున్నా ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడే జస్ట్ ఇప్పుడే నేను ఈ గ్రౌండ్కి ఎంటర్ అయ్యాను, వచ్చింది అనమాట. అయ్యో మణిగాడు వచ్చాడు, ఇప్పుడు వచ్చాలి ఎండలో పాపం వీడియోస్ తీస్తాడని దేవుడు కూడా కొద్దిగా కరుణించాడు అనమాట. అందుకే వచ్చిందనమాట. అది మ్యాటర్. చూసారా, మళ్ళీ ఎండ వచ్చింది. ఇది ఎండేది కెమెరాలో కనబడట్లేదు. ఎండ వచ్చింది, మళ్ళీ కనబడుతుందా? నాకు కనబడట్లేదు. అదిగోండి, అది అక్కడే ఉంది ఎండ. చూసారా, ఎండ వచ్చింది మళ్ళీ. అది మ్యాటర్. ఎండ అయితే వచ్చిందనమాట. మనం ఫ్రూటీతో చిల్ అవుదాం. ఫ్రూటీ ఇంకా హ్యాపీడెంట్ అనమాట. కాంబినేషన్ బాగుంది. హ్యాపీడెంట్ తింటూ ఫ్రూటీ తాగితే ఏదో ఒక తెలియని కూలింగ్నెస్ ఉందన్నమాట మౌత్లో. ఒక కూలింగ్నెస్ నాకు నచ్చింది. ఐ లైక్ ఇట్. సెంటర్ ఫ్రెష్ అన్నాను. హ్యాపీడెంట్ ఇంకా ఫ్రూటీ 2 మిక్స్ చేసుకొని తాగండి. అంటే హ్యాపీడెంట్ తింటూ ఫ్రూటీ తాగండి, బాగుంటుంది. కొద్దిగా కూలింగ్నెస్ ఉందన్నమాట. ఇక్కడ దాకా కూలింగ్ అయిపోయింది నాకు. అది బాగుంది మ్యాటర్. ఇలాంటి కొత్త మీకు నేర్పిస్తాను అనమాట. ఇంకో మ్యాటర్ ఏంటంటే, నేను త్వరలోనే అంటే వాకింగ్ చేయబోతున్నాను అనమాట, రన్నింగ్ చేయబోతున్నాను. ఈ గ్రౌండ్కి రావచ్చు, లేకపోతే మనం వేరే గ్రౌండ్ ఉంది కదా, ఆ గ్రౌండ్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే నా పొట్ట పెరిగిపోతుంది అనమాట. అందరూ ఏంట్రా పొట్ట పెరిగిపోతుంది, నా ఫ్రెండ్స్ కూడా సడన్గా వచ్చి ఏంట్రా పొట్ట పెరిగిపోతుంది అని అంటున్నారు అనమాట. ఐ డోంట్ లైక్ ఇట్. అందుకే త్వరలోనే మనం కూడా వాకింగ్ చేయబోతున్నాం. వాకింగ్ కాదు, జాగింగ్ చేయబోతున్నాం. జాగింగ్ కాదు, రన్నింగ్ కూడా చేయబోతున్నాం. ఆ 3 చేస్తాం అనమాట. ఎంత త్వరలో అయితే అంత త్వరలో పొట్ట తగ్గించేస్తాం. పొట్ట పూర్తిగా తగ్గించాలి. అది ఎందుకు తెలుసా? అంటే బాడీ పెరగట్లే, పొట్ట పెరిగిపోతుంది. ఎందుకు మనకు తెలియట్లే. పొట్ట సడన్గా పెరిగిపోతుంది. నేను ఆ టాటా స్కేల్ ఉన్నప్పుడు రోజు చికెన్ పకోడా తినేవాడిని అనమాట. చికెన్ పకోడా. సాయంత్రం అయిపోయింది, నేను మా ఇంకో పార్ట్నర్ ఉంటాడు అనమాట నా పక్కన, నాతోనే వర్క్ చేస్తాడు. నేను చికెన్ పకోడా 50 రూపాయలు. 50 రూపాయలకి 5 పీసులు వస్తే తినేటివే రోజు. అందుకే ఈ పొట్ట పెరిగిపోయింది అనమాట. ఇప్పుడు ఈ పొట్టని తగ్గించాలన్నమాట. తిండి మాత్రం తగ్గట్లే, పొట్ట తగ్గించాలి ఎలాగోకలా. రోజు రన్నింగ్ చేయాలి, వాకింగ్ చేయాలి. అది త్వరలోనే చేద్దాం. ఇంకొద్ది పెరగనివ్వండి పొట్ట ఇంకొద్ది పెరిగితే అప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడు ట్రై చేయదు. ఇప్పుడు ఎందుకంటే మనకి అలవాటు లేదు. తెల్లవారుజామున లెగిసి
వాకింగ్ చేసి అంటే లేచి ముఖం కడుక్కొని వెళ్ళడం అంటే మనకు అలవాట్లేదన్నమాట. చూడండి మళ్ళీ ఎండ ఉంది ఎండ ఉంది. అంటే ఎండ వస్తుంది వెళ్తుంది, ఎండ వస్తుంది నీడ వస్తుంది, ఎండ వస్తుంది నీడ వస్తుంది, అలాగవుతుంది అన్నమాట సిచ్యువేషన్. ఇక్కడ గ్రౌండ్లో కూడా ఎవ్వరు లేరు. ముందైతే ఒక 2-3 నాకు దూరంగా కనిపించేవారు అనమాట. ఇప్పుడు ఎవ్వరు నాకు కనిపించట్లే. అది మణిగాడ వచ్చే టైం అయింది, పదండ్రా వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయినాయండి పర్లేదు. చలో కంటిన్యూ అండి. చలో మళ్ళీ ఎండ వెళ్ళిపోయింది అనమాట. ఇదే సిచ్యువేషన్ అనమాట. వెళ్తుంది వస్తుంది, అది సిచ్యువేషన్ ఇక్కడ. చలో మన సిచ్యువేషన్ కూడా కొద్దిగా మారుతుంది. లైక్ ఏదో ఒక రోజు మారుతుంది మన సిచ్యువేషన్. ఆ రోజు మనం ఈ గ్రౌండ్లో ఉన్నాం, ఇంకెక్కడో ఉంటాం అనమాట. ఆ సిచ్యువేషన్ గురించి నేను వెయిట్ చేస్తున్నా. చలో ఎండ వచ్చింది. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.